నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, గ్రూప్ 1 రాస్తున్న రాయబోతున్న మరి గతంలో ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థులారా, ఈ న్యూస్ టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాల్లో కుట్రలో భాగంగానే మరి వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, ఎందుకు అని నిరుద్యోగులని నీరు గారుస్తూ ఉన్నారు, వాళ్ళు ఉసురు పోసుకుంటా ఉన్నారు. తప్పులని సరిదిద్దుకొని టీజీపీఎస్సీ ప్రాథమిక కీలో పొరపాట్లు సవరించడం లేదు. గ్రూప్ 1 పై హైకోర్టులో పిటిషనర్ల వాదనలు మనకు అందరికి తెలిసిన విషయమే. 563 గాను 1:50 ఇచ్చిర్రు. దీంట్లో షార్ట్ ఫాల్ సిస్టమ్ ద్వారా దాన్ని 1:57కి మార్చిర్రు. మరి ఒకవేళ దీన్ని గతంలో నష్టపోయిన ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థులు వాళ్ళు మాకు 1:100 ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేసిర్రు. 1:100 ఇవ్వడం లేదు. ఇవ్వక బట్టి విక్రమార్క గారు దాన్ని ఎత్తివేసిర్రు. నిండా అసెంబ్లీలో మాట్లాడి 1:100 ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వంలో డిమాండ్ చేసిన వ్యక్తే దాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేసిండు, ఇవ్వలేదు. మరి బల్మూరు వెంకట్, రియాజు, ప్రొఫెసర్ కోదండరాము రానియకుండా చేసిర్రు. వీళ్ళు చేసిన కుట్రలో భాగమే జీవో 29 చెప్పేసి తేటా తెల్లమైంది. అది ప్రజలకు అందరికీ తెలిసింది. ఇది అగ్రవర్ణ పిల్లలకి అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన ఎవరైతే వ్యాపార వర్గాలు ఉన్నాయో గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు ఉన్నారో మరి ప్రత్యేకంగా మరి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టే విధంగా ఈ గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మరి ఈ 1:100 ఇవ్వకపోతే మరి దాంట్లో జరిగే కుట్రలైంది కుతంత్రాలైంది అని తెలుసుకునే ప్రయత్నము తెలంగాణ నిరుద్యోగులు చేయడంతో దాని మీద 17 కేసులు హైకోర్టులో ఉన్నాయి. ఈ హైకోర్టులో ఉన్న 17 కేసులలో మరి రాంగ్ కీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. రాంగ్ కీకి సంబంధించింది ఇది. రాంగ్ కీలో మరి వీళ్ళు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిర్రు తెలంగాణ ప్రభుత్వము. మరి వాళ్ళని తప్పుల్ని సర్దుకోవడం లేదు. ఈ 14 క్వశ్చన్లకి 7 మాత్రమే కరెక్ట్, మిగతా కాదు అని చెప్పేసి టీజీపీఎస్ చెప్తా ఉన్నది. టీజీపీఎస్సీ ఏమని చెప్తా ఉన్నది, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అని అంటున్నది. తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని అంటే మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలకు ఇచ్చిరా, లేదంటే మలయాళ మనోరమ పుస్తకాలకు వెళ్ళి ఇచ్చిరా, వికీపీడియాలకు వెళ్ళి తీసుకున్నాం అంటున్నారు. వికీపీడియా ఎవరు చూస్తారండి? వేల కోట్లు లక్షల కోట్ల టీవీలలో ఉంటుంది, టెరాబైట్లలో ఉంటుంది స్టోరేజ్, దాంట్లో డేటా ఏ విధంగా చదువుతారు చెప్పండి? మీరు ఎన్సైక్లోపీడియాని చదవమని చెప్తా ఉన్నారా? అంటే ఎంత భయంకరం బాధాకరం అంటే తెలంగాణ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు 10 నుండి 14 సంవత్సరాలు చదివేంత ఓపిక ఎవరికి ఉంటుందండి? కేవలం 5 సంవత్సరాలు పదవి లేకపోతే మీరు అల్లాడిపోతా ఉన్నారు కదా. నాకు ఎమ్మెల్యే పదవి లేదు, ఎంపీ పదవి లేదు, కనీసం ఎమ్మెల్సీ అని ఇవ్వమని చెప్పి. ఇది కుట్రపూరితం కాదా? వాళ్ళకి తిండి లేక తిప్పలు లేక రోడ్ల మీద పడి తిరుగుతూ 5 రూపాయల భోజనం తింటూ బుక్కకు నీళ్లు తాగుతూ వాళ్ళు చదువుతూ ఉంటే వాళ్ళ నోట్లో మట్టు కొట్టే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. పరీక్షల నిర్వహణలో తప్పులను టీజీపీఎస్సీ సరిదిద్దుకోవడం లేదని, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ని రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ని జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయని, వాటిని సవరించాలన్న అభ్యర్థులను పట్టించుకోవడం లేదంటూ పలువురు అభ్యర్థులు 2 వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తిక్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు జి శివ, జె సుధీర్ వాదనలు వినిపించారు. గతంలో గ్రూప్ 1 పరీక్షలు అవకతవకలు జరిగాయని, ఇదే హైకోర్టు పరీక్షని రద్దు చేసిందని, అయినా చేసిన తప్పుని సర్దుకోకుండా టీజీపీఎస్సీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందన్నారు. ఆ ఎస్ఎల్ పనిలో అంటే స్పెషల్
రిలీవ్ పిటిషన్ అని ఉంటుంది, సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. కొన్ని వందల పోస్టులకి లక్షల మంది దరఖాస్తులు చేశారని, పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సింది ఉందన్నారు. ప్రస్తుతము వెలువరించిన కీలో 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని తెలిపారు. కీలో తప్పులు ఉన్నాయని నిపుణులు చెప్పిన పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ ప్రశ్నలని తొలగించి తాజా కీ రూపొందించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాల్సిందని పేర్కొన్నారు. 2011లో గ్రూప్ 1 నియామకాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరి త్వరలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నందున దీనిపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. టీజీపీఎస్సీ వాదన నిమిత్తం విచారణ న్యాయమూర్తికి ఈ నెల 3వ తారీఖు వాయిదా వేశారు. ఇది కథ. దీంట్లో సుప్రీంకోర్టుకు ఎందుకు పోయారు? హైకోర్టు చెప్పింది కాండి, రాష్ట్రంలో ఉండే అత్యున్నత ధర్మాసనము అంటే పాత నోటిఫికేషన్ని రద్దు చేయకుండా మీరు కొత్త నోటిఫికేషన్ ఎట్లా చేస్తారు? ఈ 503కు సంబంధించిన ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఇది 1:50 ప్రకారం ఇచ్చింది. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం జరిగింది. మరి ఇచ్చిన ఈ 25,150 మందిలోనే మరి అన్ని వర్గాలకి న్యాయం జరిగితే నువ్వు కొత్తగా తీసుకొచ్చిన జీవో 29లో 31,382 మందిని తీసుకున్నావు కదా. దీంట్లో షార్ట్ ఫాల్ ద్వారా 3,232 మందిని తీసుకున్నావు కదా. మరి దీంట్లో ఎందుకని అన్యాయం జరిగింది? 25,000లోనే సుమారు వాళ్ళు 15,000 మంది దాకా వస్తాయి. ఎగ్జాక్ట్ అంటే 17,700 మంది వచ్చారు. ఇంతమంది వస్తే దీంట్లో సుమారు 25,000 మంది రావాలి కదా. మరి ఎందుకని ఎస్సీ ఎస్టీ బీసీలను అన్యాయం చేశారు? ఎందుకని పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండానే కొత్త తీసుకొచ్చారు అని చెప్పేసి హైకోర్టు మట్టికాయలు కొడుతుంది. టీజీపీఎస్సీ ఏమని సమాధానం చెప్తుంది? ఎందుకని మీ తప్పుల్ని సరిదిద్దుకోవడం లేదు? ఎందుకని టీజీపీఎస్సీ హైకోర్టు చెప్పినట్టు వినడం లేదు? ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వము టీజీపీఎస్సీని తెలంగాణలో గ్రూప్ 1 నిరుద్యోగులని అంచివేస్తుంది? ఎందుకని వాళ్ళని కుట్రపూరితంగా వాళ్ళని తప్పుదో పడతా ఉంది? మీరే హామీలు ఇస్తారు, మీరే నిరుద్యోగ డిక్లరేషన్లు, యూత్ డిక్లరేషన్లు, గ్రూప్ 1 ఉద్యోగాలు, మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతామని మరి ఏ విధంగా అంటారు? గ్రూప్ 2లో పెంచుతామని ఎన్ని పెంచారు మీరు? గ్రూప్ 3లో పెంచుతామని ఎన్ని పెంచారు మీరు? పెంచకుండానే డిసెంబర్ 15కి 16కి అంటే ఎగ్జామ్ పెడతామని పెట్టిరుగా, ప్రకటించరుగా. ఇదంతా కుట్రపూరితము. ఇప్పటికైనా టీజీపీఎస్సీ మొద్దు నిద్ర వదులుకోవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మొండి నిర్ణయాన్ని, నియంత్రిత ఆలోచనని మానుకోవాలని చెప్పేసి తెలంగాణలో గ్రూప్ 1లో నష్టపోయిన 3,70,000 మంది అభ్యర్థులు ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న అక్టోబర్ 21, 27న రాయబోతున్న మెయిన్స్ అభ్యర్థులు కూడా 500 మంది కోర్టుల కేసేసారు. వాళ్ళ గోడు కూడా వినాలని చెప్పేసి మేము ఎన్ఐన్ మీడియా ద్వారా వేడుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నిరుద్యోగుల పక్షాన వాళ్ళ గొంత ఎన్ఐన్ మీడియా ఉంటుందని చెప్పేసి మేము తప్పనిసరిగా హెచ్చరిస్తా ఉన్నాం.